కాడి మోయట నరుడికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవా. జాగ్రత్తగా వెళ్దాం దేవుని మాటలకు. వెనక్కి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తున్నా వెనక్కి. పిల్లలు సమాధానం లేదు, ఇల్లంతా గందరగోళంగా ఉంది, రోగాలతో నిండి ఉంది, మానసిక స్థితి బాగలేదు. ఇన్ని కష్టాలు పడుతున్నారు ఈ ఇశ్రాయేలు జనాంగం. దానికి కారణం ఏంటి అంటే, మూలంగా చెప్పాలంటే వారు దేవుడికి కోపం పుట్టించారు. దేవుడికి వారి మీద చాలా కోపం కలిగింది. ఎందుకంటే వారు దేవుడి మాటను లక్ష్య పెట్టలేదు, దేవుడికి వ్యతిరేకంగా జీవించారు, దేవుడు చేయొద్దన్న పనులన్నీ చేశారు. వారి మీద దేవుడు కోపగించుకొని 70 సంవత్సరాలు శాపం పెట్టాడు. 70 ఏళ్ళు మీ జీవితంలో ఏది ఫలించదు అని శపించాడు. మనందరం చాలా లోతైన సత్యాలు ఈరోజు తెలుసుకోవాలి. ఒక కుటుంబం బాగపోయినా, ఒక కుటుంబంలో శాంతి లేకపోయినా, మన జీవితాల్లో శాంతి లేకపోయినా, పూర్వం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళేవారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళేవారు, ఎవరెవరిని అడిగేవారు. నా చిన్నప్పుడు మా పిన్ని గారి ఇంట్లో చాలా విషాదంగా ఉంటే ఒకసారి మా పిన్ని వచ్చి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్దామని తణుకు సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇలాగా ఏంటి మా ఇంట్లో ఇలా ఉంది, మా ఒంట్లో ఇలా ఉంది, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, గొడవలు పడుతున్నారు, ఇడిపోతున్నారు, వ్యవసాయాలు కలిసి రావటం లేదు, వ్యాపారాలు కలిసి రావటం లేదు, అప్పుల పాలు అయిపోయాం, ఇలా ఎందుకు జరుగుతుందని సిద్ధాంతిని అడిగారు, జ్యోతిష్యుల్ని అడిగారు, చాలామందిని అడిగారు. ఎవరు ఏ సమాధానం రాలేదు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయిగా. ఈ రాత్రి నీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నీ జీవితం ఎందుకు ఎలా ఉందో చెప్పగలిగిన వాడు నేను చేసిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఎవరికి తెలియదు, ఎవరు చెప్పినా అబద్ధాలే, జ్యోతిష్కుడు చెప్పినా అబద్ధాలే, పురాణాలు చెప్పినా అబద్ధాలే, పాస్టర్లు చెప్పినా అబద్ధాలే. పాస్టర్లు కూడా నేను ప్రత్యేకపడుతున్నా, పాస్టర్లు కూడా చాలామంది జ్యోతిష్కులాగా తయారయ్యారు. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో తగ్గిపోతుంది, నువ్వు 3 రోజులు ఉపవాసం చేయి తగ్గిపోతే తగ్గదండి. అలాంటి కార్యాలు ఏం జరగవు. ఇలాంటి మోసకరమైన మాటల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏం చేయాలి? ఎప్పుడు వీళ్ళకి విమోచన కలుగుతుంది, వీళ్ళ దేవుడు శిక్షా విధిలో ఉన్నారు, దేవుడు శిక్ష వేశాడు, ఈ దేవుడి శిక్షను రద్దు చేయాలి. దేవుడి శిక్ష రద్దు అయ్యే వరకు వీళ్ళ కుటుంబంలో శాంతి కానీ ఆశీర్వాదం కానీ ఏది ఉండదు. జీవితం అలాగా ఏది మొదలెట్టినా అది ఆగిపోతుంది, ఎక్కడ అడుగుపెట్టినా అది ఆగిపోతుంది, ఏం చేయాలన్నా అది జరగదు. కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోయింది. మరి మనకున్న శాపాన్ని, మనకున్న పాపాన్ని, మనకు రవించబోయే నరకాన్ని, మనల్ని పీడిస్తున్న అపవాదిని విడిపించటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభువు దేవుడి దగ్గర మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల ఇవ్వటానికి వచ్చాడు.
కాబట్టి బైబిల్లో ఉంది, యేసు ప్రభువు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చేత ప్రభువు మన రోగాలు, మన వ్యసనాలు, మన దోషాలు, మన పాపాలు అన్నీ కూడా భరించుకుంటూ వెళ్ళాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దేవుడి కోపం ఎప్పుడు తగ్గుతుంది? అసలు దేవుడి కోపం ఎందుకు వచ్చింది? దేవుడి కోపం మన మీద నుంచి ఎప్పుడు పోతుంది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనము యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధాన పడినప్పుడు దేవుడి కోపం పోతుంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడితోటి మనం సమాధాన పడాలి. సమాధాన పడాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం, ఆయన మాట వినడం ఒకటే మార్గం. హల్లెలూయా. దేవుని మాట వినడం. చాలామంది అన్ని పరీక్షలు చేసుకుంటారు. ఒక వస్త్రం కావాలంటే ఎంత దూరం అనే వెళ్తారు, చింతపండు కావాలంటే ఎంత దూరం అనే వెళ్తారు, కందిపప్పు కావాలంటే ఎంత దూరం అనే వెళ్తారు. ప్రతి చిన్న విషయానికి హైదరాబాదు, బెంగళూరు, అవసరమైతే అమెరికా కూడా వెళ్తారు. కానీ ఆత్మ సంతోషం కలగటానికి ఎక్కడికి వెళ్ళరు, ఏమీ తెలియదు. నీ ఆత్మ సంతోషంగా, నీ హృదయం సంతోషంగా, నీ జీవితం సంతోషంగా మారాలంటే యేసుక్రీస్తు మాట వినాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు సంతోషంగా ఉండరు. యేసుక్రీస్తు మాట వినేవారు మాత్రమే సంతోషంగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు సంతోషంగా ఉండరు. యేసుక్రీస్తు యొక్క మాట వినేవారు మాత్రమే సంతోషంగా ఉంటారు. మరి యేసుక్రీస్తు మాట వినడం లేదా? వింటున్నారు కానీ ఆచరించటం లేదు, చెప్పినట్టు చేయటం లేదు. అబద్ధం ఆడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, ఎదుటివారి సొత్తు అపహరించొద్దన్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దన్నాడు, ఎవరిని విమర్శించొద్దన్నాడు, ఎవరిని దూషించొద్దన్నాడు, ఎవరిని కొట్టొద్దన్నాడు, ఎవరిని చంపొద్దన్నాడు. ఏమీ మానలేదు, అన్నీ చేస్తున్నారు. ఒక రకంగా కొంతమంది క్రైస్తవులు తిట్టే బూతులు అన్యులు కూడా తిట్టలేరు. అన్ని బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. కొంతమంది క్రైస్తవులు శాపాలు కూడా పెడతారు, అన్యులు కూడా పెట్టలేరు. అన్ని శాపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. వింటున్నారా? మీ హృదయం మారకుండా, మీ పద్ధతి మారకుండా, మీ ఆలోచన మారకుండా దేవుని కోపం తగ్గదు. హల్లెలూయా. మీ హృదయాలు మారకుండా మీరు ఏదీ సాధించలేరు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీరు ముందుకు సాగలేరు. నాలో కృంగి ఉన్నది. చాలామంది చూడండి, కుంగిపోయి ఉంటారు, బెంగతో ఉంటారు, పైకి సంతోషంగా కనిపిస్తారు, పైకి భోజనం చేస్తారు, హృదయం అసలు సంతోషం అనేది ఉండదు. హృదయం చాలా గందరగోళంగా ఉంటుంది. నా ఆత్మ నాలో కృంగిపోయింది. దేనివల్ల కుంగిపోయింది? ఏది కలిసి రావటం లే, ఏది ఫలించటం లేదు. ఏ అడుగు వేసినా వెనక్కి వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ముసలోళ్ళు అయిపోతున్నారు, చావుకు దగ్గర అవుతున్నారు, అయినా హృదయంలో సంతోషం లేదు. హల్లెలూయా. చూసారా? నీ హృదయంలో సంతోషం రావాలంటే నీ పట్ల దేవుడికి సంతోషం కలగాలి. మళ్ళీ చెప్తున్నా, నీ హృదయంలో సంతోషం కలగాలంటే నీ గురించి దేవుడు సంతోషించాలి. హల్లెలూయా. సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే, మనిషి ఇవ్వలేడు. ఏ మనిషి సంతోషాన్ని ఇవ్వలేడు నీకు. ఏ డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వదు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయని. అసలు డబ్బు ఉన్న వాళ్ళకే సమస్యలు ఎక్కువ, డబ్బు లేని వాళ్ళకి కాదండి. డబ్బు లేని వాళ్ళకి ఏ సమస్య లేదు, డబ్బున్న వాళ్ళకే అన్ని సమస్యలు. వింటున్నారా? ఏంటది? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నా ఆత్మ కుంగిపోయి ఉంది కదండి, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, నాకు ఆశ పడుతుంది. యెహోవా కృపగలవాడు దేవుడట, చాలా కృపగలవాడంట. ఆయన ఆత్మ జ్ఞాపకం చేసుకుంటుంది, ఆయనకు ఆశ పడుతుంది. నేను ఈ రాత్రి మీతో చెప్పేది, మనుషుల మీద ఆశ పెట్టుకోకండి, మీద ఆశ పెట్టుకోకండి, భర్త మీద ఆశ పెట్టుకోకండి, మీద ఆశ పెట్టుకోకండి,
డబ్బుల మీద ఆశ పెట్టుకోకండి. మా ఇంట్లో బీరువాలో నాకు కావాల్సినంత డబ్బు ఉందని గర్వపడకండి. వాటి మీద ఆశ పెట్టుకోకండి. ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోకండి. లోకం మీద ఆశ పెట్టుకోకండి. ఈరోజు చెప్తున్నాడు, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి మీద? దేవుడి మీద ఆశ పెట్టుకోండి. దేవుణ్ణి నమ్మండి. దేవుడి వైపుకు హృదయాన్ని తిప్పుకోండి. దేవుడి వైపుకు మనసును తిప్పుకోండి. వింటున్నారా? దేవుడి వైపుకు హృదయం తిరగకుండా నీకు సంతోషం అనేది కలగదు. మీకు విషయం తెలుసా? ఏ సంతోషమైనా మనకి నిమిషాలు, క్షణాలు, దినాలే. కానీ దేవుళ్ళో సంతోషం ఎప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషం చాలా గొప్పది. దేవుడిచ్చే సమాధానం చాలా గొప్పది. ఒక ఆయన తిరుపతి గుడిలో పూజారి, ఆయన ఒక 10 సంవత్సరాల కిందట పాస్టర్గా మారాడు, ప్రధాన పూజారి. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను గుళ్ళో పనిచేశాను, పూజారిగా పనిచేశాను, అనేకంగా చేశాను. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, ఆయన నమ్ముకున్నాను. యేసు పూజారిగా ఉన్నప్పుడు నెలకు ₹1,00,000 50,000 వచ్చేది. యేసు ప్రభుని నమ్ముకున్నాక ₹1,000 2,000 కూడా రావటం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు ఆదాయం తగ్గిపోయింది. ఆ పూజారిగా ఉన్నప్పుడు ఉన్న ఆదాయం ఇప్పుడు నాకు లేదు. నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను. అప్పుడు అందరూ కింద ఉన్న వాళ్ళు చూస్తున్నారు, మరి పూజారిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు? కష్టాలు పడతానక, బాధలు పడతానక, మరి మనశ్శాంతి లేదా నీకు? మరి ఏంటి, ఎందుకు వచ్చావు యేసు ప్రభు దగ్గరికి అని అడిగినప్పుడు కొన్ని వేల మంది మధ్యన ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనో తెలుసా? పూజారిగా ఉన్నప్పుడు లేని సమాధానం ఇప్పుడు నా హృదయంలో ఉంది. హల్లెలూయా. డబ్బులు లేవు కానీ సమాధానం ఉంది. చుట్టాలు లేరు కానీ సమాధానం ఉంది. చుట్టూ ఉన్నవాడు మాట్లాడరు, ఆయన సమాధానం ఉంది. మరి ఎప్పుడు సమాధానం లేదు? పూజారిగా ఉన్నప్పుడు నాకు సమాధానమే లేదు. జీవం గల దేవుడి దగ్గరికి వచ్చాక నాకు సమాధానం వచ్చింది. మీకు అర్థమైందా? డబ్బు కంటే, లోకం కంటే, కుటుంబం కంటే, ఆస్తుల కంటే మన మనస్సులో శాంతి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మనశ్శాంతి లేనప్పుడు ఏముంటే ఏం ప్రయోజనం? ఏముంటే ఏం ప్రయోజనం అండి? చాలామందిని చూశాను. నేను ధనవంతుడిగా ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. కోట్లు సంపాదించాను. కోటేశ్వరులతో, మంత్రులతో స్నేహాలు చేశాను. సినిమా యాక్టర్లతో స్నేహాలు చేశాను. విమానాల్లో తిరిగాం, కారుల్లో తిరిగాం. అన్నీ చూసి ప్రభు దగ్గరకు వచ్చాం. నేను వాళ్ళతో ఉన్నంతకాలం వాళ్ళకి కానీ నాకు కానీ ఎప్పుడూ మనశ్శాంతి లేదు. హల్లెలూయా. 26 సంవత్సరాల నుంచి యేసు ప్రభువులో నేను చాలా శాంతిగా ఉన్నాను. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతం మగు యేసు నామము.
స్మరింపతరింపరా పైనున్న ఆకాశమందున్నా. చూడండి, మీరు ఒక విషయం ఆలోచించండి. చెడ్డ పనులు అనేవి మనశ్శాంతిని ఇవ్వవు. చెడ్డ పని మానేశారు అనుకోండి, మనశ్శాంతిగా ఉంటారు. చెడ్డ పని మానేయాలంటే నిర్ణయం మనసులో తీసుకోవాలి. మనసులో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో ప్రశాంతంగా ఉంటాం. ఆందోళన అంతా పోయింది. పాపం చేసేటప్పుడు ఆందోళన కలుగుతుంది. ఏ పాపం చేస్తున్నా మనసు ప్రశాంతంగా ఉండదు. పాపం అంతా మానేసిన తర్వాతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వింటున్నారా? మనసు ప్రశాంతత అనేదే యేసు ప్రభువు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తాడంటే, దేని గురించి చింతపడొద్దు, దేని గురించి భయపడొద్దు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఒక నూలు పోగు కూడా తేలేదు. ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఒక నూలు పోగు కూడా పట్టుకెళ్ళవు. మధ్యలో వచ్చే వాటి గురించే కదా నీ గొడవలన్నీ. మధ్యలో వచ్చే వాటి మీద నీ ప్రేమ పెట్టుకోకు, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. చూసారా, మన హృదయం బట్టే మనకు విశ్రాంతి పోయింది. మన హృదయాన్ని బట్టే మనకు విశ్రాంతి వస్తుంది. వింటున్నారా? చాలామందిని బాగా కోట్లు సంపాదించిన వ్యక్తుల్ని, వ్యాపారస్తుల్ని చూశాను. ఒకరోజు నేను మా చైర్మన్ బెంగళూరు కారులో వెళ్తున్నాం. మూర్తి గారు, మన టర్న్ ఓవర్ ఎంత అన్నాడు. 50 కోట్లు అన్నాను. అబ్బే, నా జీవితంలో ఒక ఆశయం ఉందన్నాడు ఆయన. ఇంకేం చెప్తాడో అనుకున్నాను. ఆయన అన్నాడు, టాటా టర్న్ ఓవర్ ఆ రోజుల్లో, నేను చెప్పేది 40 ఏళ్ల కిందట, టాటా టర్న్ ఓవర్ వచ్చి 2000 కోట్లు, మన రాష్ట్రాలు 50 కోట్లు. 2100 కోట్లు టర్న్ ఓవర్ అయిపోయాక చచ్చిపోవాలని ఉందన్నాడు. ఆయన ఆశయం ఏంటి? డబ్బు. చూసారా, 50 కోట్లు చాలదా? మాట్లాడతలేదు మీరు. ఈరోజు మనిషి ఎంత ఉంటే అంతలో బ్రతికేవాడే మనశ్శాంతి గలవాడు. హల్లెలూయా. ఏదో అరులు చేస్తారు, ఏదో కావాలనుకుంటారు, ఎక్కడికో గేలాలేస్తారు, ఏదో చేయాలనుకుంటారు, ఎక్కడికో పోవాలనుకుంటారు, చతికిలు పడతారు. అది పోయా, ఇది పోయా, అన్నీ పోయా, చివరికి ఏమీ మిగలలేదు. వింటున్నారా? ఒకసారి తణుకు స్టేట్ బ్యాంక్ దగ్గర జరిగిన సంఘటన. ఓ 15 ఏళ్ల కిందట లోపలికి వెళ్ళి శుభ్రంగా ₹1,00,000 తీసుకుని వస్తున్నాడు అతను. ₹1,00,000 తీసుకుని సంచిలో పెట్టుకుని జాగ్రత్తగా వస్తుంటే ఆ ఎదురుగుండా ఒక పెద్ద పొట్లం కనబడింది. అటు ఇటు చూశాడు. ఆ పొట్లం రోడ్డు మీద ఉంది. ఎలాగా? ఆ పొట్లం ఎవరో డబ్బులు కట్టి పడేశారు అనుకున్నాడు. మరి పొట్లం తీయాలంటే ఇతని చేతిలో సంచి ఉండగా నువ్వెంత తీస్తున్నావు అంటారని ఈ సంచి జాగ్రత్తగా అరుగు మీద పెట్టి జాగ్రత్తగా వెళ్ళి, నా పొట్లం పడిపోయిందండి అన్నట్టుగా ఎవరన్నా అడిగితే తీద్దామని ఒంగుని ఆ పొట్లం తీసి వచ్చేటప్పటికి ఈ సంచి వెళ్ళిపోయింది. ఈ సంచి పోయింది. సంచి పోతే పోయింది, పెద్ద పొట్లం దొరికింది అనుకుని ఇప్పటి దాని చెత్త కాగితాలు అన్నీ, చిత్తు కాగితాలు, ₹1,00,000 డబ్బులు పోయింది. లబోదిబో. వింటున్నారా? ఇలాగే జీవితాలు పోగొట్టుకుంటున్నారు కదా. ఉన్న జీవితాన్ని సంతోషంగా అనుభవించమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన దాని యందు నువ్వు ఆనందించు. హల్లెలూయా. ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ దుఃఖాలన్నీ ఎందుకు వచ్చినాయి? దురాశ. ఏ ఆశ అండి? మనిషికి ఆశ ఉండాలి, ఏముండకూడదమ్మా? దురాశ ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ దురాశతోటి, దుర్నీతితోటి దేవుడు కోపం వచ్చి వీళ్ళకి ఏం పోయిందండి? మనశ్శాంతి పోయింది. హల్లెలూయా చెప్పండి. ఏం పోయిందండి? మనశ్శాంతి పోయింది. ఏం పోయిందో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే, మనశ్శాంతి లేకపోతే ఏమీ లేనట్టే.
కాబట్టి ఆ శాంతి అనేది యేసు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా కృపగలవాడు, ఆయనకి జాలి మన మీద. మనం మట్టి వంటి వారమని తెలుసు, మనం మట్టి నుంచి తయారు చేయబడ్డామని తెలుసు ఆయనకి. ఫోన్ మాట్లాడకండి. మనం మట్టి వంటి వారమని తెలుసు ఆయనకి. వింటున్నారా? మనం మట్టి. నేను మట్టి కాదని చెప్పండి ఎవరైనా. మట్టేనా? మొన్నైనది ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మట్టిలోంచి శరీరం వచ్చింది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కదా. నేను మట్టి అనుకున్న వారికి ఎలాంటి ఆశలు కలగవండి. హల్లెలూయా. నేను ఎప్పుడూ ఉంటాననే కదా మోసాలు చేసేవాళ్ళు. ఉంటారండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయనతోటి, నువ్వు చాలా ఎగిరిపోతున్నావు అబ్బాయి, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను అంటున్నాడు. అతనికి ఆ మాట నచ్చలేదు. నువ్వు చచ్చిపోతావేమో అంటే, నువ్వు చచ్చిపోవా? కొంతమందితో అనంటే, చచ్చిపోయేవాడివి ఇన్ని గొడవలు ఎందుకయ్యా నీకంటే ఎంత కోపం వస్తుందో వాళ్ళకి, ఎంత కోపం వస్తుందో కదండి. ఒకరోజు మా అమ్మతో అన్నాను నేను, తాపత్రయం ఎందుకు, గందరగోళం ఎందుకు, నీకు శుభ్రంగా అన్నీ అమరుతున్నాం కదా ఇంట్లో, ఏ గొడవ లేదు కదా, నీకు ఇంకా తాపత్రయం ఎందుకు, కాలు ఇరిగిపోయి కుంటుకుంటా కర్రట్టుకుని ఎక్కడ తిరుగుతావు, నీకేం లోటు చేస్తున్నాం మేము, కొంతకాలానికి నువ్వు ఉండవు కదా అంటే, ఆవిడ ఒక మాట ఉంది నాతోటి, అబ్బాయి నేను చచ్చిపోను ఎప్పటికీ అంది. అలాగా అన్న 15 రోజులు చచ్చిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోని మాట. ఈ దురాశ గల వారికి చచ్చిపోతాం అనే మాట నచ్చదు. ఎప్పుడు బతుకుండేలాగా చేస్తారు పనులు. కాదండి, ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది ఈ ప్రాణం. హల్లెలూయా. ప్రకాష్ గారని మంచి దైవజనుడు, నిన్న రాత్రి చనిపోయాడు ఆయన. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదండి. ఏ క్షణంలో ఈ ప్రాణం గాలి బయటికి వెళ్ళిపోతుందో తెలియదు. మరి ఏం చేయాలా? ఉన్నంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి, ముఖ్యంగా చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన దానితో సంతోషించాలి. హల్లెలూయా. వాళ్ళకి మేడ ఇచ్చాడు, నీకు పెంకుటిల్లు ఇచ్చాడు, వాళ్ళ తాటాకిల్లు ఇచ్చాడు, ఒకడికో గది ఇచ్చాడు, ఒకడికి 4 గదులు ఇచ్చాడు, ఒకడికి 400 గదులు ఇచ్చాడు. అంబానీకి ఉండనే 400 గదులు తిరుగుతాడు ఆయన, తిరగడు కదా. మనకి 2 గదులు ఉన్నాయనుకోండి, ఓ గదిలోనే ఉంటాం మనం, ఇంకో గదిలో ఏం జరుగుతుందో తెలియదు మనకి కదా. 2 గదులు ఉంటేనే ఇంకో గదిలో ఏం జరుగుతుందో తెలియదు మనకి కదండి. మరి అన్ని 100 గదుల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. చాలా ప్రమాదంలో ఉంటారు. అర్థమైందా? ఒక పెద్ద సినిమా యాక్టర్ భార్య ఒక అతను తీసుకొచ్చింది, చాలా పెద్ద బిల్డింగ్ ఆడది, 200 గదులు ఉంటాయి ఆ బిల్డింగ్లో. ఆయన ఎప్పుడో షూటింగ్ చేసి వచ్చి అర్ధరాత్రిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లారగట్ల ఒకడు పెస్టలు పట్టుకున్నాడు, గదిలోకి వచ్చాడు. కాల్ చేస్తాను నాకు డబ్బు ఇవ్వాలి. ఎలా వచ్చాడు ఈడు? అసలు ఈ గదిలోకి ఎలా వచ్చాడు? చుట్టూ వాచ్మెన్లు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎలా వచ్చాడు తెలుసా? అతను పెళ్ళం ద్వారా వచ్చాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పాడు. పెళ్ళమే వెళ్ళి కాల్ చేస్తానని డబ్బు ఇమ్మని అడిగింది. ఇంక మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నవాళ్ళు ఇందిరాగాంధీ గారిని కాల్ చేస్తారు. కాబట్టి ఏ క్షణంలో ముగుస్తుందో తెలియదు కనుక దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇచ్చిన దాని యందు ఆనందించుము. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇక్కడ చూస్తే నేను దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాను, ఆయనకి నా మీద వాత్సల్యత పడుతుంది. ఎలాగో చెప్పనా, మీ పిల్లవాడు కోపగించి నేను అన్నం తిన్నా అంటాడు. ఏమ్మా అంటే నాకేదో కొనియ్యి అంటాడు. చిన్నపిల్లలు కోపగిస్తారు, అన్నం తినరు. ఇంకా మీకు మైండ్ ఉండదు, మీకు బుర్ర పని చేయదు. పిల్లోడు అన్నం తినలేదు, హృదయం అంతా ఆందోళనగా ఉంటుంది. నువ్వేదో బాధపడి కష్టపడైనా ఆడు అడిగింది కాకపోయినా కొద్దిగా తేడా ఉన్నా ఆ వస్తువు తెచ్చి వాడి చేతిలో పెట్టాక
వాడు అన్నం తిన్నాకే నీ హృదయానికి శాంతి కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా. దేవుడు అంతే, దేవుడు అంతే. మన మీద జాలి, మన మీద ప్రేమ. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం. ఆయన ఆత్మ మన లోపల నివాసం చేస్తుంది. దేవుడు కూడా జాలి, ప్రేమ, కృప, దయ కాకపోతే పాపాన్ని ఒప్పుకోడు. గట్టిగా చెప్పండి, దేన్ని ఒప్పుకోడమ్మా? గట్టిగా చెప్పండి. పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమణం, ఒక అబద్ధం పాపం, ఒక మోసం పాపం. పాపం అంటే చాలామంది అనుకుంటారు తాగుడు, తిరుగుడు, జోదం. అంతేకాదండి, చాలా పాపాలు ఉన్నాయి. ఒక మనిషిని ఎదురుగుండా పొగిడి వెళ్ళిపోయిన వెంటనే తిడితే అది మనిషిని హత్య చేసిన దానికంటే ఎక్కువ పాపం అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఒక మనిషిని నీలాంటి వాడు లేడమ్మా, ఎంత మంచోడు అమ్మా, ఎంత గొప్పడు అమ్మా, బుద్ధొచ్చేస్తున్నావమ్మా అని బొక్కలన్నీ నలిపేసి వెళ్ళిపోయాక ఈడంత ఎదవలేడంత అనుకో. ఒక మనిషిని పొడి చేసిన దానికంటే పాపం అది. హల్లెలూయా. లేరంటారు అలాంటి వాళ్ళు కదా. ఎదురుగుండా అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, మీ అంతటి వాళ్ళు లేరు, మీ అంతటి వాళ్ళు లేరు. వెళ్ళిపోయాక అబ్బా అబ్బా అయిపోయింది. నువ్వు జీవగ్రంథంలోంచి నీ పేరు తుడిచేస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇలాగా పాపం అంటే చాలా రకాలు ఉంది. వెనకాల హేళన చేయటం, వెనకాల విమర్శించటం, అది కూడా పాపమే. అర్థమవుతుందా మీకు? మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, మనం ఎవరి మీద గొడవలు పడక్కర్లేదు. మనకు దేవుడిచ్చిన మాటలు 4 మాటలు చెప్పుకుని వెళ్ళడానికి మనం వచ్చాం. ఎవరిని దూషించడానికి, ఎవరిని ద్వేషించడానికి, ఎవరిని విమర్శించడానికి మనం రాలేదు. అలా చేస్తే ఒక పాపాన్ని కట్టుకుని స్థలం నుంచి వెళ్తున్నట్లు లెక్క. హల్లెలూయా చెప్పండి. చూసారా, మనం ఎవరిని ద్వేషించకూడదు, విమర్శించకూడదు, దూషించకూడదు, కానీ సత్యాన్ని చెప్పాలి. కాబట్టి దేవుడు పాపాన్ని మాత్రమే ఒప్పుకోలేడు. దేన్ని ఒప్పుకోడండి? మనమేం చేస్తాం? మనకి దేవుడికి తేడా ఎక్కడా? మన అబ్బాయి తప్పు చేస్తాడు, మళ్ళీ మనం ప్రేమించి తప్పు చేసినా కూడా మనం వాడి చేతికి డబ్బులు ఇస్తాం. తప్పు చేసినా కూడా ఆడికి పెళ్లి చేస్తాం. తప్పు చేసినా కూడా ఆడికి ఆస్తి రాస్తాం. తప్పు చేసినా కూడా ఆడిని ప్రేమిస్తాం మనం. దేవుడు తప్పు చేసినా ప్రేమిస్తాడు, కానీ తప్పు మానేసే వరకు ఆయన చేర్చుకోడు. హల్లెలూయా చెప్పండి. నా బిడ్డ అని అనడు. కాబట్టి పాపాన్ని విడిచిపెడితేనే దేవుడు మనలను చేర్చుకుంటాడు. ఇప్పుడు ఈ రోజున మనకు హృదయానికి శాంతి కావాలి, విశ్రాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. అది ఇవ్వగలిగిన శక్తి యేసుకు ఉన్నది. హల్లెలూయా. యేసు నీ హృదయానికి శాంతి ఇవ్వగలడు. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆ శాంతి డబ్బులో కాదు, వాహనాల్లో కాదు, మేడల్లో కాదు, కుటుంబాల్లో కాదు, నిద్రలో కాదు, బంగారములో కాదు, దేవుడిలోనే శాంతి ఉంది మనకు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునిలోనే శాంతి ఉంది. అంటే ఎవని హృదయములో దేవుడు నివసిస్తున్నాడో, దేవుడు ఎక్కడ నివసిస్తాడమ్మా? మన హృదయములో. ఎవరి హృదయంలో దేవుడు నివసిస్తున్నాడో వారు శాంతిగా జీవించగలుగుతారు. హల్లెలూయా. చూసారా అండి, వాళ్ళు చాలా శాంతిగా జీవించగలుగుతారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా,
పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా విరిగి నలిగిన బలియాగములతో నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా హృదయ శాంతి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. నేను ఈరోజు చెప్పే సబ్జెక్ట్ అది. మీ హృదయాలకు విశ్రాంతి, మీ హృదయాలకు శాంతి. మొట్టమొదట దేవుడికి ఇష్టం లేని పని మానేస్తే మీ హృదయానికి శాంతి కలుగుతుంది. హల్లెలూయ. 2, మీకున్న దానితో తృప్తి పడితే మీ హృదయానికి శాంతి కలుగుతుంది. 3, మనది లోకం కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్న ఈ శరీరం బట్టి అయిపోతుందని ఆ సత్యాన్ని తెలుసుకుంటే మీకు శాంతి కలుగుతుంది. హల్లెలూయ. ఈ సత్యాన్ని తెలుసుకోనంతకాలం విశ్రాంతి ఉండదండి. ఎప్పుడు కొట్టుకుంటూ హఠాత్తుగా చేసిపోతారు. విశ్రాంతి లేదు వారికి. అంతేకాదు, వెళ్ళిన తర్వాత విశ్రాంతి ఉండదు. తీర్పులోకి వెళ్తారు, నరకాగ్నిగుండంలో వేస్తాడు, ఎప్పుడూ కాలుతూనే ఉంటారు. ధనవంతుడు అగ్నిగుండానికి పోయాడు, పేదవాడు పరలోకానికి వెళ్ళాడు అనే మాట మనం మర్చిపోవద్దు, కొట్టుకోవద్దు. ఉన్నదానితో తృప్తిగా మనం ఏ ఆహారం ఉంటే ఆహారంతో, ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రముతో, ఏ ఇల్లు ఉంటే ఆ ఇంటితో, ఏ కుటుంబం ఉంటే కుటుంబంతో, ఏదుంటే దానితో, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా జీవిస్తే అదే నీ హృదయానికి శాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. ఒకరోజు నేను ఇంకొక ఆయన హైదరాబాద్ వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆయన చాలా కంగారుగా కారు తోలుతున్నాడు. నేను ప్రశాంతంగా అలా ఉన్నాను. ఒక గంటకు ఆయనకి చాలా కోపం వచ్చేసింది. తట్టుకోలేక అన్నాడు, ఎయిర్పోర్ట్కి టైం అయిపోతుంది, మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు ఏంటంటే నేను అన్నాను, కారు దిగేసి పరిగెత్తనా అని అడిగాను. కారు దిగేసి పరిగెత్తం కాదు, మీరు అంత ప్రశాంతంగా తల మీద వెనకాల చేసుకుని అలా కూర్చున్నారు ఏంటో అన్నాడు. నేను 40 సంవత్సరాలు విశ్రాంతి లేకుండా తిరిగాను, బుద్ధి లేక. 20 ఏళ్ళ నుంచి బుద్ధి వచ్చింది. ఇప్పుడు నా విశ్రాంతి ఎప్పుడో పాడు చేయలేడు అని చెప్పాను గట్టిగా. గందరగోళం ఏమి ఉండదు నాకు. కప్ప రయ్యమని పైనుంచి వర్షం కురిసేస్తుంది అనుకోండి, కంగారు పడను. చోట్లు పట్టేస్తుంది అనుకోండి, కంగారు పడను. చల్లగా ఉందనుకోండి, కంగారు పడం. అన్నిటికీ అలవాటు పడిపోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తము అనుకోవాలి. జేబులో 100 రూపాయలు ఉన్నాయి, కంగారు లేదు. 1,00,000 రూపాయలు ఉన్నా కంగారు లేదు, ఆడవాళ్ళు లేదు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి దేవుడు ఇచ్చిందనుకుని సంతోషించాలి. హల్లెలూయా. ఈ సంతోషం లేని వాళ్ళు అందరూ ఎవరు? ఆడకున్నది. ఇందాక చెప్పాను కదా, బ్యాంకులో డబ్బులు పోగొట్టుకుని చిత్తుకాయతలు పట్టుకెళ్ళాడే, అలాంటి బ్రతుకులే చాలామంది. ఉన్నది పోగొట్టుకుని ఏదో తెద్దాం అనుకుంటారు. ఇది పోతుంది ఈ లోపల, అదొచ్చే లోపల ఇది పోతుంది. హృదయానికి శాంతి ఉండదు. కాబట్టి రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. అర్థమైందా? ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా దేవుడు తప్ప రేపు ఏం జరుగుతుందో చెప్పగలరా? కదా. మరి రేపటి గురించి ఎందుకుని ఏడావిడి? సరే, నిన్న ఏం జరిగిందో అని ఏడుస్తున్నావు అనుకో, దాన్ని మార్చగలవా? చెప్పాలి. నిన్న జరిగిందాన్ని మార్చలేవు. రేపు జరగబోయేది
తెలియదు. ఏనాటికీడు ఆనాటికి చాలు. శుభ్రంగా ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకో, అంతే నువ్వు చేయాల్సిన పని. హల్లెలూయా. ఓ తలంతా నూనె రాసేసుకుని జుట్టు పీకేసుకుని ఇలాగెలగెలగెల కొట్టేసుకుంటూ వచ్చేద్దండి. శాంతి రాదు. శాంతి అనేది హృదయంలో రావాలి, అది దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటాడు, నేను నమ్ముకొనుచున్నాను, నేను ఆశ్రయించిన దేవుడు దయాళుడు, దయచూపువాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఇంటికి వెళ్ళిపోయి తలుపేసుకుని గదిలోనికి వెళ్ళి మన గొడవంతా ఎవరితో చెప్పుకోవాలి? మీ ఆయనతోట, మీ ఆవిడతోట, అత్తగారితోట, పాస్టర్ గారితోట, ఎవరితో చెప్పుకోవాలి? గట్టిగా చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారు ఇంటికి వెళ్ళి దేవుడితోటి? చేయొద్దండి. అంటే మీరు చాలామంది మనుషులతోటే చెప్తున్నారా? దేవుడితో చెప్తులేదా? అదిగో ఆవిడ చెప్తుందంటే దేవుడితో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నీ కష్టం మనిషితో చెప్తే ఏమవుద్ది? నీ కష్టం ఎక్కువ అవుద్ది, అంతే కదా? మనిషితో ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? పోని మనిషి పర్వాలేదు భయపడకన్నారు అనుకో, కష్టం తీసేస్తాడా? తీయలేడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయము. నేనేం చేస్తాను తెలుసా? 10:30కి వెళ్ళి శుభ్రంగా ప్రార్థన చేసేసి పడుకుంటాను, అయిపోయింది. మళ్ళీ పొద్దున్న తెల్లరగట్లు వేసి ప్రార్థన చేసేస్తాను, అయిపోయింది. నా పని అయిపోయింది. నేను ఎవరికి అప్పగించేశాను? సృష్టికర్తకు అప్పగించాను. హల్లెలూయా. సృష్టికర్తకు అప్పగించినప్పుడు నా మనసు ఎలా ఉంది? మరి అప్పగించిన వాళ్ళు అందరూ తెల్లవాళ్ళు మంచం మీద ఈ పక్కకి ఆ పక్కకి, ఆ పక్కకి ఈ పక్కకి లెగుతారు, పడుకుంటారు, లెగుతారు, దిగుతారు, దిగుతారు, లెగుతారు కదా. నూనె రాసుకుంటారు, అదేదో అంటారు గొడ్లరుక ఏదో, అది రాస్తారు. ఏ అరుకులో రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు, ఏదో చేస్తారు. మనసు అంతా బాగోలేదంటారు. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అర్ధరాత్రిగాడు 12ంటికి ఫోన్ చేసి 1 గంట దాకా మాట్లాడతారు. వాళ్ళని నిద్ర చెడగొడతారు. ఓ రోజు ఒక ఆవిడ ఫోన్ చేసి నిద్రాడతలేదు, ప్రార్థన చేయండి. నా నిద్ర చెడగొట్టేసింది. ఆవిడకి ప్రార్థన చేయాలంటే నేను అన్నాను, నా నిద్ర చెడిపోయింది, ఇప్పుడు ప్రార్థన ఏంటమ్మా తల్లి 1 గంటకే. కాబట్టి ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి, వింటున్నారా? కాబట్టి మనము ఆ దయామయుడి మీద ఏం కలిగి ఉండాలంటే, ఒకటి ఆశ, ఓపిక. చెప్పండి, ఏముండాలి? ఆశ, ఓపిక చెప్పాలి. ఎవరి మీద? మనిషి మీద కాదు, మనిషి మీద కాదు. మీకు ఒక చిన్న సంఘటన చెప్పనా? 97 జూన్లో నాకు చాలా కష్టం వచ్చింది. చాలా కష్టం అంటే చాలా కష్టం వచ్చింది. ఒక ఆయన వచ్చాడు, మూర్తి గారు మీరు చాలా కష్టంలో ఉన్నారా? అవునండి. భయపడకండి, నేను 1 గంటలో డబ్బులు పెట్టుకుని వస్తాను అన్నాడు. 97 జూన్ 14న మాట్లాడాడు. 28 సంవత్సరాలుగా ఎప్పుడు నాకు కనబడలేదు అతను. అర్థమైందా? మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే ఇలాగా ఉంటుంది. మరి దేవుడికి రాత్రి ప్రార్థన చేశాను, ఆ క్షణంలోనే నాకు విశ్రాంతి ఇచ్చాడు. హల్లెలూయా. నరులు ఆశ, ఓర్పు ఎవరి పట్ల ఉండాలి? దేవుని పట్ల. మన దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు. నా చెయ్యి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును,
శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు ఆత్మచేత అభిషేకించి ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే జీవవాక్యముతో నడుపుచున్నాడే ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చూసారండి, ఈ రాత్రి నేను చెప్పేది అదే. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని తిరుగుతూ ఉంటారు కదా. క్రైస్తవులేంటి, హిందువులేంటి, ముస్లిమ్స్ ఏంటి, చాలామంది ఇదే పని. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నీ లోపలే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా. ఇప్పుడు నీ లోపల ఉన్న ఆత్మ ఎవరిది? నీదా దేవుడిదా? గట్టిగా చెప్పండి. దేవుడిదేనా? రత్నం గారి దగ్గర నుంచి ఒక పెద్ద వస్తువు ఏదైనా ఒక డబ్బాయో ఏదో పట్టుకెళ్ళాం. రత్నం గారి డబ్బా మా ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి డబ్బా భలేగా ఉంది, ఎవరిదంటే మాదంటావా రత్నం గారిదంటావా? చెప్పాలి. మరి కొన్నాళ్ళ తర్వాత రత్నం గారి డబ్బా రత్నం గారు పట్టుకుపోతారా పట్టుకెళ్ళరా? ఆ డబ్బా ఎవరిది? మీకు అర్థమైందా? ఆత్మ ఎవరిది? దేవుడు పట్టుకుపోతాడా ఉండతాడా? ఆత్మ ఎవరిది? దేవుడు ఆత్మ నీలో ఉంటే నీ లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే రత్నం గారి డబ్బా ఎక్కడుందో రత్నం గారి మనసు డబ్బా మీద ఉంటుంది. అలాగే నీ డబ్బు ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉంటుంది. చాలామంది అప్పులు ఇచ్చిన వాళ్ళు దేవుడికి ఏమని ప్రార్థన చేస్తారంటే, ఎవరు చచ్చిపోయినా మేము అప్పిచ్చిన వాళ్ళు చచ్చిపోకూడదని ప్రార్థన చేస్తారు. అంతే కదా. అప్పిచ్చిన వాళ్ళు చచ్చిపోతే ఏమవుద్ది? అప్పు పోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన మనసు ఎక్కడ ఉంటుందో, ఆ ఏ వస్తువు మీద ఉంటుందో మనసు ఆ వస్తువు మీద ఉంటుంది. కాబట్టి నీ మనసు ఎవరి మీద ఉండాలంటే, నీ ఆత్మ ఎవరిచ్చారో ఆయన మీద నీ మనసు ఉంటే ప్రశాంతంగా జీవించగలవు. హల్లెలూయా. దేవుడు మన లోపల ఉన్నాడు, దాంట్లో సందేహం లేదు. గ్రహించిన వారే ధన్యులు. ఇప్పుడు చెప్పండి, దేవాలయం ఎలా ఉంటుంది? శుభ్రంగా. మా చర్చి ఏం చేస్తారు? వీళ్ళు కడిగేస్తారు, తుడిసేస్తారు, తడిగొట్టు పెడతారు, మొత్తం అంతా తులిపేస్తారు. దేవాలయం అంటే ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అంతేనా? మాట్లాడాలి మీరు. దేవాలయం రకరకాల పెంట కుప్పలతో మురిగ్గా ఉంటే దేవాలయం అంటారు దాన్ని. మాట్లాడరేంటి? అందుకే బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆత్మ నీ లోపల ఉన్నప్పుడు నువ్వెవరు? దేవాలయం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేనే దేవుని ఆలయం. నా దేవుని ఆలయం ఎలా ఉండాలి? శుభ్రంగానా, మురికితోట, పాపముతోట, పరిశుద్ధతతోట? ఇప్పుడు ఆలోచించుకోండి. మొట్టమొదట నువ్వు దేవాలయంగా ఉండు. దేవుడు నీ లోపల ఉన్నాడు. తర్వాత మనందరం కలిస్తే పెద్ద దేవాలయం, దేవుని ఆలయం అయ్యామంతే. దేవుని స్తోత్రం. చర్చ్ ఎందుకు కడతారు? ఎందుకు కట్టారు? అందరూ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేయటానికి అంతే. అక్కడ దేవుడు ఉండడు. దేవుడు అక్కడ 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 ఉండడం. దేవుడు నీ లోపల ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఈ దేవాలయం ఇక్కడ కూతురు మాట్లాడకూడదు. దేవాలయం ఇక్కడ పాపం చేయకూడదు. దేవాలయం ఇక్కడ మోసం చేయకూడదు. దేవాలయం ఇక్కడ అలా చూడకూడదు. ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ చేయొచ్చు? 1 గంటకి దేవాలయం నుంచి వెళ్ళిపోయాక ఏదైనా చేయొచ్చు. ఓ పిచ్చిదానా, ఓ పిచ్చోడా, నువ్వే దేవుని ఆలయం. నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి, దేవాలయంలో కాదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుని ఆత్మ నాలో ఉంది, నేను దేవునికి ఆలయము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక
దేవుడిచ్చిన నా ఆత్మను నేను జాగ్రత్తగా జీవించి నేను వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆత్మ నా దగ్గర ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా జీవించాను కనుక ఆత్మను నరకం నుంచి తప్పించుతాడు. హల్లెలూయా. లేదా ఈ దేవాలయాన్ని పాడు చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు జీవించేస్తే ఆరని నరకాగ్నికి పంపిస్తాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? కాబట్టి ముగింతున్నాను. కాబట్టి ఇక్కడ నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 2 మాటలు చెప్పాను నేను మీకు, ఆశ, ఓపిక. ఈ ఆశ మనుషుల మీద పెట్టుకోవద్దు, ఈ ఓర్పు మనుషుల గురించి చూడొద్దు. ఎందుకంటే చాలా ఓర్చుకుని ఒక రోజున నాకేదో న్యాయం జరుగుతున్న వాళ్ళకి అన్యాయం జరిగింది. తణుకులో ఒక అమ్మాయి షాపులో పనిచేస్తుంది. గర్భంతో ఉండగా భర్త వెళ్ళాడు. పిల్లవాడు పెద్దోడయ్యాడు, చదువుకుంటున్నాడు. అతను ఇతర దేశాల్లో పనిచేస్తున్నాడు. ఇంచుమించు పిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చేదాకా రాలేదు అతను. అప్పుడప్పుడు డబ్బులు పంపుతున్నాడు. 12 సంవత్సరాలు భార్య ఇంక చూడలేదంటే డబ్బులు పంపుతున్నాడు. ఒక రోజున అందావిడి, ఈరోజు మా ఆయన గారు వస్తున్నారండి, మద్రాసు వస్తున్నారండి, మేము మద్రాసు ట్రైన్కి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి, ప్రార్థన చేయండి అంది. సరేనమ్మా అన్నాను. అబ్బాయిని తీసుకుని ఈవిడి మద్రాసు ఎయిర్పోర్ట్కి భర్త కోసం పరుగులు ఎత్తుకుంటా ఎంతో ఆశతో, అంటే భర్త గురించి ఓపికతోటి ఉంది, ఆశతోటి ఉంది. 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని పట్టేసుకుని ఏడిచేస్తాడేమో ఆయన. ఎంత సంతోషం కలుగుతుందని రాత్రి సర్కారుకు బయలుదేరి తడుకు నుంచి మద్రాసు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి నుంచుంటే అతను వస్తున్నాడు, కళ్ళజోడు పెట్టుకుని, మంచి సూట్ వేసుకుని, సూట్ కేసు పట్టుకుని వస్తుంటే ఆయన పక్కన ఒక ఆవిడ చేతిలో చేసుకుని నడుచుకుంటూ వస్తుంది. దగ్గరికి వచ్చారు. నిన్ను ఎందుకు రమ్మన్నానంటే, ఈ పొడ్డోడు ఉన్నాడు కదా, నీకు వీడికి కలిపి ₹1,00,000 ఇస్తాను, పట్టుకుని వెళ్ళిపో, నేను దుబాయ్లో ఈవిడిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. పడిపోతాడు. అక్కడి నుంచి పడ్డామనుకో చితికిపోతుంది మూతి. ఏమైంది? ఎవరు మాట్లాడతలేదు. మీరు పెళ్లి చేసుకుని వచ్చాడు, డబ్బులు పడేసాడు, వెళ్ళి ఆడితో బతుకున్నాడు. ఎవరితోటి ఓపికతోటి ఆశతోటి ఉంది? భర్త మీద. ఏం చేశాడు? దేవుడు అలా చేస్తాడా? కాబట్టి నువ్వు ఓపిక, ఆశ దేవుడి మీద పెట్టుకో. అంటే నేను ఎవరిని నమ్మొద్దని నేనేం బోధించట్లేదు, మీకు నమ్మండి, కానీ వాళ్ళ మీద ఆధారపడకండి. హల్లెలూయా. మీరు దేవుడి మీద ఆధారపడినంతకాలం ఒంటరి వారు కాదు. ఒకవేళ నీ భర్త ఈరోజు నేను వదిలేస్తున్నాను అన్నాడు అనుకో, నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు అనుకో, అలాగేనండి బయట ఆట అని చెప్పగలుగుతావు. లేకపోతే బాబాయ్ అని కాళ్ళు ఎట్టేసుకుని కింద ఆడేసి నువ్వు పడిపోయి మీద ఆడిపోయి 10 మంది పెద్ద మనుషులు తగులు ఎట్టేసి కోర్టులకు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి. అర్థమైంది ఇప్పుడు మీకు? శాంతి ఎందుకు లేదో అర్థమైందా మీకు? మీరు దేవుడి మీద ఆధారపడండి, మీకు శాంతి కలుగుతుందని చవార్త చేయటానికి వచ్చాను నేను. హల్లెలూయా. నేను ఈరోజు నా భార్య, నా పిల్లలు, మేమందరం శాంతిగా ఉండడానికి కారణం ఆయన మీద ఆధారపడతాను. నేను చాలామంది మీద ఆధారపడ్డాను. నా జీవితంలో కొన్ని వేల మంది మీద ఆధారపడ్డాను. వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. మీకు ఒక చక్కని మాట చెప్తాను, నేను కూడా వాళ్ళని మోసం చేశాను. నేను గొప్పడు అనుకుంటున్నారండి, దేవుని స్తోత్రం. నేను గొప్పడు అన్నానంటే ఇక్కడ నన్ను కొడతా దెబ్బలాడతాను సిద్ధంగా ఒక కూర్చుని ఉంది ఇక్కడ. మా అయ్యా నువ్వు ఆడది, ఇక్కడ ఒక ఆవిడ ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మనుష్యుల మీద ఆధారపడద్దు. ఏ మనిషి మీద ఆధారపడద్దు. నన్ను సృష్టించి నా లోపల ఆత్మ ఉంచిన దేవుడి మీద ఆధారపడి దేవుడికి ఇష్టమైన పని చేస్తూ దేవాలయంగా నువ్వు జీవించినంతకాలం నీకెప్పుడు దేవుడు తోడుగా ఉండి చివరి దాకా నిన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం అందు
మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. శాంతి విశ్రాంతి నీ మీద ఆనుకున్న వారికి కలుగుతుందని చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. రత్నం గారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న పిల్లలను, కుటుంబాలను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి యథార్థమును సత్యమునైన నీ కృపలో పరిశుద్ధముగా జీవించే భాగ్యం దయచేయమని, ఇక్కడ ఉన్న పిల్లలందరినీ, కుటుంబాలను దీవించమని, నీ మీద ఆధారపడి విశ్రాంతిగా ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.